వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అవధూతం సదా ధ్యానం ఔదుంబర సుశోభితం నఘా ప్రియా విభుం దేవం దత్తమానందమాశ్రయే. సికింద్రాబాద్కు అతి సమీపంలో మల్కాజ్గిరి వాణీనగర్లో శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయం 1977లో కంచి పరమాచార్యులు జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామి వారి చేతుల మీద ప్రతిష్టాపన జరపబడింది. ఆ తదనంతరం ఉపాలయాలన్నీ కూడా ఏర్పాటు చేసి 1994లో ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయ విషయంలో ఇక్కడ ఒక చెట్టు నాటడం జరిగింది. ఒక భక్తురాలు కోరిక మేరకు చెట్టు నాటడం, ఆమె 41 రోజు ప్రదక్షిణ చేయడం. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆమెకు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత మా బంధువులు దేవాలయంలో మా రూమ్లో ప్రతి సంవత్సరం దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణం చేయడం ఆనవాయితీ. వారు ఇక్కడ చేస్తున్న సందర్భంలో ఈ చెట్టును చూసి చెట్టు దగ్గర దత్తాత్రేయ స్వామి పాదుకలు కానీ విగ్రహం కానీ ప్రతిష్ఠించండి అని వారు చెప్పడం జరిగింది. వారి ఆజ్ఞ మేరకు ప్రయత్నం చేయగా ఒక భక్తుడు ముందుకు వచ్చిన దత్తాత్రేయ స్వామి విగ్రహం ఇస్తాము అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ చెట్టు ముందటే ఒక గుంత తీసి దానికి ఇక్కడ దేవాలయం పోటీ వస్తుందనే విషయం మాకు తెలియకుండా కట్టాం. అనుకోకుండా మరి అది ఏ విధంగా భగవంతుని అనుగ్రహమో పోటీ లేకుండా జరిగిపోయింది. ముందు కొలుచిన ప్రకారం అయితే ఆ విధంగా అదొక మిరాకిల్గా జరిగింది. ఆ తర్వాత ఈ దత్తాత్రేయ స్వామి చిన్న విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. తదన తర్వాత దేవాలయం, చిన్న దేవాలయం దాన్ని నిర్మాణం చేసి పెట్టాము. ఈ చెట్టు వృద్ధి అవ్వడం వల్ల పగుళ్ళు ప్రారంభమైన చెట్టుకి పగుళ్ళు ప్రారంభమై ఆ దేవాలయం అంతా సిద్ధమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది భక్తులతో మాట్లాడి ఈ మేడి చెట్టు, ఈ దత్తాత్రేయ స్వామి మేడి చెట్టు పెరగడం వల్ల గుడి పగుళ్ళు రావడం జరిగింది, చిన్న గుడి. అప్పుడు ఆ దేవాలయాన్ని తీసి వేరే విగ్రహాలు పెట్టి పునఃప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేస్తున్న సందర్భంలో ఈ మేడి చెట్టుకి 2005లో గురువారం రోజు అభిషేకం చేస్తున్న సందర్భంలో ఉదయం దత్తాత్రేయ స్వామి స్వయంభూ రూపంలో వచ్చారు. చెట్టుకి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో 3 రూపాల్లో ఆవిర్భవించింది. ఆ రోజు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరూ దానికి బెల్లం పానకంతో అభిషేకం చేయమని ఒక ఆవిడకు దత్తాత్రేయ స్వామి మీదకి రావడం జరిగింది, వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేస్తున్న సందర్భంలో అది ద్విగుణీకృతమైంది ఆ యొక్క స్వరూపం. ఆ తర్వాత 2010లో ఈ దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంట్లో దత్తాత్రేయ స్వామి నామాలు ఒక మేస్త్రికి గుంత బున్యాది తీయమని చెప్తే, బేస్మెంట్ తీయమని చెప్తే అతను మేము వెళ్ళి వచ్చే లోపల పెద్ద గుంత తీశాడు. అరే ఎందుకు ఇంత గుంత తీసావు ఆయన అంటే, మీరు నాకు అర్థం కాలేదంటే అట్లా చేశాను అని చెప్పేసి యాదృచ్ఛికంగా చెప్పడం జరిగింది. కానీ భగవంతుని లీల ఏంటి అంటే, దత్తాత్రేయ స్వామి నామం కరపత్రాలని రాసి చాలామంది జనాలతో దత్తనామం రాయించి ఆ గుంతలో నింపితే అది భగవంతునికి ఒక యంత్రంలాగా, ఒక మహత్యంలాగా దానికి తోడ్పాటు జరిగింది. ఆ తర్వాత ఈ దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాలు 2010లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. శ్రీపాదుల స్వామి, నరసింహ సరస్వతి, దత్తాత్రేయ స్వామి. తర్వాత మూలంగా ఉన్నటువంటి ఒక ఈ నల్ల విగ్రహం ఏదైతే ఉందో అది మొదటి నుంచి ఉన్న విగ్రహం, అక్కడ దానికి అభిషేక మూర్తిగా దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం షోడశ అవతారాలు పూజలు, తర్వాత అనేకమైనటువంటి దత్తాత్రేయ స్వామి హోమాలు, దత్తాత్రేయ స్వామి సిద్ధమంగళ స్తోత్ర పారాయణాలు, దత్తాష్టకాలు, దత్తస్తవాలు ఇవన్నీ కూడా పారాయణం చేయడం. మన దత్త జయంతి రోజు విశేషంగా అన్నదానం, తర్వాత పల్లకి సేవ, ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. దత్తాత్రేయ స్వామి హోమాలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎన్నో రకాలుగా మిరాకిల్స్, ఎన్నో అనుభవాలు ఇక్కడ చేయడం జరిగింది, మాకు కనిపించడం జరిగింది. అవన్నీ కూడా ఫోటోలు ఇక్కడ దేవాలయం దగ్గర ప్రతిష్టాపన చేశాము. అన్నీ కూడా పరిపూర్ణానంద స్వామి వారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక ఫోటోలో ఆ శిఖరం మీద ఒక అవధూత వచ్చి నిలబడ్డట్టుగా కనిపిస్తుంది క్లియర్గా. ఇలా అన్ని మిరాకిల్స్ చాలా భగవంతుని అనుగ్రహంతో ఇంతమందికో ఉద్యోగాలు రావడం, తర్వాత రకరకాలైనటువంటి వ్యవస్థలు ఎవరు ఏది అనుకొని బాధపడ్డా కూడా ఆ స్వామి దయతోటి ఇక్కడ నెరవేరుతూ అనేక ప్రాంతాల నుండి నిజామాబాదు మెదలటువంటి ప్రాంతాలంతా కూడా ఈ దేవాలయానికి వచ్చేసి దత్తుని యొక్క సేవ చేసుకుంటారు. దత్త వార్షికోత్సవం, దత్త జయంతి, తర్వాత ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకాలు, విశేషమైన పూజలు, స్వామి కొంగు బంగారం లాగా అందరికి స్మర్తృగామి అంటారు కదా, ఆ విధంగా స్వామి అందరికి కూడా తన యొక్క పిలిచినంతనే పలికే దైవంలాగా ఇక్కడ తోడ్పాటు జరగడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా దత్తాత్రేయ స్వామి షోడశావతారంలో సిద్ధరాజు అవతారం ఈరోజు.
మాఘశుద్ధ పౌర్ణమి రోజు శుద్ధరాజు అనే అవతారం. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి లలితా అమ్మవారు కూడా ఆవిర్భవించినటువంటి రోజు. రెండు విశేషమైనటువంటి రోజు ఈరోజు. దాంట్లో దత్తాత్రేయ స్వామి మాఘ పౌర్ణమి గురువారం మధ్యాహ్నం మఖా నక్షత్రంలో అవతరించారు. వారు సిద్ధులకు బోధిస్తున్నటువంటి గురువు. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రధాత్రే నమో నమః. ఈ స్వామివారి యొక్క శ్లోకం. పత్రి పుష్పాలతో అర్చన చేయడం, గుడాన్న పాయసంతో నైవేద్యం పెట్టడం స్వామివారికి. అనేకమైనటువంటి సిద్ధులకు యోగులకు అందరూ కూడా స్వామివారు వారికి అనేకమైనటువంటి సూత్రాలు బోధించి, యోగ సూత్రాలు బోధించి వాళ్ళందరినీ కూడా పరిపూర్ణటువంటి ప్రజ్ఞావంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దినటువంటి రోజు ఈరోజు సిద్ధరాజు అవతారంలో. ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఇదే దేవాలయంలో గణపతి విజయ వినాయక స్వామి దేవాలయం ప్రథమంగా, ఆ తర్వాత ఉమామహేశ్వర స్వామి శివాలయం, అమ్మవారు ఉమాదేవి స్వరూపంగా, ఆంజనేయ స్వామి, గోపాలకృష్ణుడు, తర్వాత నవగ్రహాలు. ఈ విధంగా దేవాలయంలో అనేకమైనటువంటి వృక్షాలు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. రాగి చెట్టు, జమ్మి చెట్టు, తర్వాత మేడి చెట్టు, మర్రి చెట్టు, తర్వాత బిల్వం చెట్టు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్టాపన. భక్తులందరూ కూడా కొంగు బంగారం లాగా విరాళిస్తున్నది దేవాలయం. భక్తులందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి అనుభవాలు ఎంతమందికో జరిగినాయి, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, రాసిస్తున్నారు. ఈ దేవాలయం యొక్క మహత్యం ఆ కంచి పరమాచార అనుగ్రహంతో ఈ విధంగా జరుగుతోంది.